బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ అనంతరం దర్యాప్తును అధికారులు మరింత వేగవంతం చేశారు. ప్రణీత్ రావు బృందం హరీష్ రావుతో పాటు ఆయన ప్రధాన అనుచరులు ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. దీనిపై మరింత స్పష్టత కోసం త్వరలోనే హరీష్ రావుకు చెందిన 6 ముఖ్య అనుచరులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని సిట్ అధికారులు నిర్ణయించారు. అయితే విచారణ సందర్భంగా పోలీసులు సంధించిన ప్రశ్నల పట్ల హరీష్ రావు విభిన్నంగా స్పందించారని సిట్ అధికారులు తెలిపారు. విచారణ జరుగుతున్న తీరుపై స్పందిస్తూ ఈ ప్రశ్నలు ఆధారాలు మీరే సృష్టించారా అని పోలీసులను నేరుగా ప్రశ్నించినట్లుగా సమాచారం. అయితే పోలీసులు సాంకేతిక ఆధారాలను ముందుంచడంతో విచారణ ఆసక్తికరంగా సాగింది. ఈ కేసులో మరిన్ని రాజకీయ కోణాలు బయటపడే అవకాశం ఉండడంతో సిట్ తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అసలు సిట్నే నేను బోల్డ్ ప్రశ్నలు అడిగారని హరీష్ రావు చెప్పడం వెనకాల అంతరార్థం ఏంటి, వాస్తవం ఎంత దానిలో? ఇదైతే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా నిన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకి సంబంధించి కూడా సిట్టు విచారణ చేసింది. సుదీర్ఘంగా 7 గంటల పాటు కూడా ఆయన విచారణ చేసిన నేపథ్యం అయితే కావచ్చు. ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఇప్పుడు సిట్టు బృందం వేగవంతం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఎప్పటికైతే దీన్ని పులిస్ స్టాప్ పెట్టాలంటూ కూడా సిట్ ఇప్పటికే కేసుకు సంబంధించి కూడా నోటీసులు సర్వ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. నిన్న సుదీర్ఘంగా హరీష్ రావుకి సంబంధించి కూడా ఏదైతే విచారణలో పలు అంశాలపైన కూడా కీలకంగా సిట్టుకు సంబంధించి కూడా సేకరించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే సిట్టు బృందం హరీష్ రావు విచారణ చేస్తున్న క్రమంలో ఆయన కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఒక వైట్ పేపర్లో ఆయన ఏదైతే సిట్టు ప్రశ్న అడుగుతుందో దానికి సంబంధించి కూడా ఆయన దాన్ని రాసుకోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా సిట్టు గమనిస్తూ వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక పూర్తి స్థాయిలో ఏదైతే హరీష్ రావుకి సంబంధించి కూడా తన ఫోను ట్యాపింగ్ గురైనట్టుగా కూడా సిట్ ఎప్పుడైతే హరీష్ రావు ముందుంచిందో ఆయన షాక్ గురైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని నెలల పాటు హరీష్ రావుకి సంబంధించి కూడా ఫోన్ను నిరంతరాయంగా కూడా ట్యాపింగ్ చేయబడ్డది. ఏ తేదీలో ఏ సమయాల్లో ఎవరెవరితో హరీష్ రావు కాంటాక్ట్ అయ్యారు, ఆయన అనుచరులకు సంబంధించి కూడా హరీష్ రావుతో కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణలకు సంబంధించి కూడా పూర్తి ఆధారాలతో సహా అయితే సిట్టు బృందం నిన్న హరీష్ రావు ముందుంచిన నేపథ్యం కావచ్చు. హరీష్ రావుకి సంబంధించి కూడా తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్టుగా కూడా షాక్ గురైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రణీత్ రావు టీం కి సంబంధించి కూడా ప్రత్యేకంగా 2018 ఎన్నికల తర్వాత హరీష్ రావు కదలికపై నిఘా ఉంచినట్టు దర్యాప్తులో తేలింది. ప్రధానంగా ఈ ఆధారాలకు చూసిన హరీష్ రావుకి సంబంధించిన విచారణ ఆ సమయంలో ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా కూడా సిట్టు బృందం చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక విచారణ సందర్భంగా పోలీసులు సంధించిన ప్రశ్నల పట్ల హరీష్ రావు భిన్నంగా స్పందించారు. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన పేపర్ మీద రాసుకోవడం కావచ్చు, ఆయన తీరును గమనిస్తూ కూడా సిట్టు బృందం నిన్న ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా పోలీసులకు సంబంధించిన సాంకేతిక ఆధారాలను హరీష్ రావు ముందుంచిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ కేసులో ఇప్పటికీ హరీష్ రావుకు సంబంధించిన అనుచరుల పైన కూడా గతంలో పంజాగుట్ట PS లో కేసు నమోదైంది. ఎవరైతే సిద్దిపేట నుంచి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి తన ఫోన్ ట్యాపింగ్ గురైంది, తనకు ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా హరీష్ రావు అనుచరులు హరీష్ రావు చేసినట్టుగా కూడా గతంలో ఈ కేసుకి సంబంధించి కూడా ఆయన పంజాగుట్టలో ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో వాళ్ళని కూడా ఈ కేసులో లాగడం జరిగిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు హరీష్ రావు ప్రధానంగా 6 అనుచరులు హరీష్ రావుకి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళు కీలకమైన ఆధారాలను సేకరించారు. వాళ్ళకు సంబంధించి కూడా సిట్ ఇప్పుడు నోటీసులు సర్వ్ చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు ఆధారాలు సేకరించిన నేపథ్యం కావచ్చు. ఇక హరీష్ రావు ప్రధాన అనుచరులకు సంబంధించి కూడా గతంలో చక్రధర్ గౌడ అనే వ్యక్తి కూడా
పోలీసులను ఆశ్రయించిన నేపథ్యం కావచ్చు. ఇక నిన్న సిట్టుకు సంబంధించి కూడా పలు అంశాలను కూడా హరీష్ రావుకి స్పందించడం జరిగింది. ఏదైతే ఈ పోలీసులకు సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా మీరు రాజకీయ కోణాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నీ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, దీంట్లో ఇంకా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది కూడా ఈ విధంగా నిన్న సిట్ పోలీసులకు సంబంధించి కూడా హరీష్ రావు పైన ప్రశ్నల వర్షం కురిపించారు. కీలకమైన ఆధారాలకు సంబంధించి కూడా సేకరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి 6 ముఖ్య అంశాలకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళని కూడా విచారణ చేసేందుకు సిట్ బృందం సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.